సేవాలాల్ 1806 డిసెంబర్ 4న చనిపోయారు. సేవాలాల్ చనిపోయాడనే వార్తతో అతని గుర్రం తోలారాం అలాగే ఎద్దు గరాసియా దుఃఖంతో దగ్గరగా అరుస్తూ చనిపోయాయి. సేవాలాల్ మృతదేహాన్ని రాయ్గఢ్ నుంచి పౌరాగఢ్ తీసుకెళ్లడానికి సన్నాహాలు జరిగాయి. కానీ రాయ్గఢ్ ప్రజలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సేవాభాయ ఈ ప్రాంతంలో మరణించాడు కాబట్టి రాయ్గఢ్లోనే తనని ఖననం చేయాలని వారు కోరుకున్నారు. కానీ సేవాభాయ సోదరులు హపా, బదు, భాను సేవాలాల్ మహారాజ్ తన ఖానాను పోరాగఢ్లో చేయవలసిందిగా కోరుకున్నట్లు రాయ్గఢ్ ప్రజలతో చెప్పారు. అయినప్పటికీ వారు ఒప్పుకోలేదు. అందరూ కలిసి ఒక రాజీకి వచ్చారు. సేవాభాయ మృతదేహాన్ని ఎవరైతే ఎత్తగలుగుతారో వారి ప్రాంతంలో ఖననం చేయాలని నిర్ణయించుకున్నారు. రాయ్గఢ్ ప్రజలు ఎత్తడానికి ప్రయత్నించారు, కానీ వారు ఎత్తలేకపోయారు. తర్వాత పౌరాగఢ్ ప్రజలు మృతదేహాన్ని ఎత్తగలిగారు. ఒప్పందం ప్రకారం పౌరాగఢ్ ప్రజలు గెలిచారు. అందువలన సేవాలాల్ మృతదేహాన్ని పౌరాగఢ్కు తీసుకెళ్లారు. బంజారాల సంప్రదాయం ప్రకారం పెళ్లి కాని వ్యక్తిని ఖననం చేయాలి, పెళ్లి అయినటువంటి వ్యక్తిని దహనం చేయాలి. సేవాలాల్ బ్రహ్మచారి కాబట్టి ఖననం చేశారు. ఆయనతో పాటు ఎద్దు గరాసియా, గుర్రం తోలారాంను పౌరాగఢ్లోనే ఖననం చేశారు. నేడు పౌరాగఢ్లో సేవాలాల్ మహారాజ్ సమాధి వద్ద పెద్ద మందిరం ఉంది. ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. బంజారాల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం ఇది.